టీవీ15 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమెరికాలో కాల్పులకు పాల్పడిన వ్యక్తి అరెస్ట్. అనుమానితుడు 22 ఏళ్ల రాబర్ట్ క్రీమోగా గుర్తించి అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసిన షికాగో పోలీసులు. దక్షిణ చైనా సముద్రంలో ధ్వంసమై మునిగిపోయిన ఓడ, సుమారు 30 మంది సిబ్బంది గల్లంతు. గాంధీనగర్లో డిజిటల్ ఇండియా వీక్ 2022ను ప్రారంభించిన ప్రధాని వ్యాక్సినేషన్ సక్సెస్ను వదిలేసిన ఫోటోపై పడ్డారని ప్రతిపక్షాలపై ధ్వజమెత్తిన మోదీ. నిజాయితీ పార్టీకి ఓటేస్తే గుజరాత్లోనూ ఉచిత విద్యుత్. అరవింద్ కేజ్రీవాల్. వచ్చే ఏడాది గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంపై ఆప్ ఫోకస్. ఏపీలో ఈరోజు పునఃప్రారంభమైన పాఠశాలలు. సుదీర్ఘమైన వేసవి సెలవుల తర్వాత విద్యార్థులతో కలకలలాడుతున్న తరగతి గదులు. లాభాల్లో కొనసాగుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు. సానుకూల గ్లోబల్ సంకేతాల మధ్య 250 పాయింట్లకు పైగా పెరిగి 15,900కి ఎగువకు చేరిన నిఫ్టీ. అగ్రరాజ్యం అమెరికాలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జరిగిన వేడుకల్లో అపశృతి చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఒక దుండగుడు షికాగో నగర శివార్లోని ఐలాండ్ పార్క్ వద్ద జరుగుతున్న ఇండిపెండెన్స్ డే పరేడ్పై కాల్పులకు జరిపాడు. దీంతో షికాగో పోలీసులు ఆ ఘటనకు పాల్పడిన నిందితుడి ఆచూకీ కోసం నగరమంతా జల్లెడపట్టారు. ఈ నేపథ్యంలోనే అనుమానితుడు 22 ఏళ్ల రాబర్ట్ క్రీమోగా గుర్తించి అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. అతను హైపవర్ రైఫిల్తో వేడుకలకు వచ్చిన ప్రేక్షకులనే లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. నిందితుడు జరిపిన కాల్పుల్లో 6 మృతి చెందారని వెల్లడించారు. అంతేకాదు ఈ ఘటనలో పిల్లలతో సహా దాదాపు 2 డజన్ల మందికి పైగా గాయపడ్డారని తెలిపారు. ప్రస్తుతం వారంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, కొందరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు పేర్కొన్నారు. దక్షిణ చైనా సముద్రంలో ఓడ ధ్వంసమై మునిగిపోయింది. ఈ విషయాన్ని చైనా అధికారులు వెల్లడించారు. ఈ నౌక హాంకాంగ్కు నైరుతి దిశలో 160 నాటికల్ మైళ్ళు 296 కిలోమీటర్ల దూరంలో రెండుగా ముక్కలై మునిగిపోయిందని తెలిపారు. ఈ దుర్ఘటనలో సుమారు 30 మంది సిబ్బంది గల్లంతయ్యారని, ఈ ఘటన దక్షిణ చైనా సముద్రం మధ్య భాగంలో ఏర్పడిన చాబా తుఫాను కారణంగా చోటు చేసుకుందని పేర్కొన్నారు. హాంకాంగ్ కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 7 గంటలకు ఈ ఘటన జరిగినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ తుఫాను గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లో తీరాన్ని తాకింది. ఈ నౌక మునిగిపోయిన ప్రదేశానికి 50 నాటికల్ మైళ్ళ దూరంలో 12 మంది మృతదేహాల్ని రెస్క్యూ సిబ్బంది గుర్తించారు. అదికాక అక్కడ కఠినమైన వాతావరణ పరిస్థితులు, తీవ్ర గాలుల కారణంగా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టడం కష్టతరంగా మారింది. ఈ ఘటన జరిగిన వెంటనే శనివారం 3 రక్షించారు. మరొకరిని సోమవారం తెల్లవారుజామున రక్షించారు. ఈ మేరకు ఆ ప్రాంతంలో సుమారు 7 విమానాలు, దాదాపు 249 పడవలు, 498 ఫిషింగ్ ఓడలు గల్లంతైన వారి ఆచూకీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నాయి. ప్రస్తుతం ఈ రెస్క్యూ ఆపరేషన్కు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. ఢిల్లీలోని పశ్చిమ విహార్లో ధరంబీర్ దహియా అనే వ్యక్తి తెల్లవారుజామున వాకింగ్కు వెళ్తుండగా పొరుగింటి కుక్క మొరగడం మొదలుపెట్టింది. అది అతన్ని కొత్త వ్యక్తిగా భావించలేక మరే కారణాల వల్ల తెలియదు కానీ అదే పనిగా అతన్ని చూసి మొరగడం ప్రారంభించింది. దీంతో అతను విసుగు చెంది ఆ కుక్కని తోకతో పట్టుకొని ఒక పక్కకి విసిరేశాడు. దీంతో సదరు కుక్క యజమాని రక్షిత్ దాన్ని రక్షించేందుకు రాబోతుండగా ఇంతలో అతడు కోపోద్రేకంతో రాడ్తో కుక్కపై దాడి చేశాడు. దాంతో ఆ కుక్క అతన్ని గట్టిగా కరిచింది. ఆ వ్యక్తి అక్కడితో ఆగకుండా సదరు కుక్క యజమాని రక్షిత్ని, అతని భార్యను కూడా రాడ్తో కొట్టాడు. దీంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మొత్తం అక్కడ ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఈ మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆ ఘాతుకానికి పాల్పడిన వ్యక్తితో సహా అందరూ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది.
కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్పై మోదీ ఫోటో ఎందుకంటూ ప్రతిపక్షాలు నిలదీయడంపై ప్రధాని మోదీ తీవ్రంగా స్పందించారు. కోవిడ్ వ్యాక్సిన్ లబ్ధిదారులకు తక్షణమే సర్టిఫికెట్ను అందజేసిన భారత్ను చూసి ప్రపంచమంతా చర్చించుకుంటుండగా కొందరు మాత్రం ఆ సర్టిఫికెట్పై తన ఫోటో ఉండటంపై రాద్ధాంతం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. గాంధీనగర్లో సోమవారం ఆయన డిజిటల్ ఇండియా వీక్ 2022ను ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. ఆన్లైన్ చెల్లింపుల విధానం తీసుకురావద్దంటూ కొందరు పార్లమెంట్లో వాదించారని కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ నేత పి. చిదంబరంను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దేశంలో డిజిటల్ సాంకేతిక ప్రవేశంతో ప్రజల జీవితాలు మారిపోయాయని ప్రధాని చెప్పారు. యూపీఐ ఫలితంగా చిరు వ్యాపారాలు కూడా తమ రోజువారీ కార్యకలాపాలను సాగిస్తున్నారన్నారు. బీహార్లోని ఓ వ్యక్తి డిజిటల్ విధానంలో కూడా తనకు దానం చేయవచ్చంటూ క్యూఆర్ కోడ్ ప్లకార్డును మెడలో కట్టుకుని బిచ్చమెత్తుకుంటున్న విషయం ప్రస్తావించారు. छोटी छोटी वीडियो में देखा माई स्कीम हो, भाषिणी भाषा दान हो, डिजिटल इंडिया जेनेसिस हो, चिप्स टू स्टार्टअप प्रोग्राम हो या बाकी सारे प्रोडक्ट्स, ये सारे ईज ऑफ लिविंग और ईज ऑफ डूइंग बिजनेस को मजबूती देने वाले हैं. विशेष तौर पर इनका बड़ा लाभ भारत के स्टार्टअप इकोसिस्टम को होगा. साथियों, समय के साथ जो देश आधुनिक टेक्नोलॉजी को नहीं अपनाता, समय उसे पीछे छोड़कर आगे निकल जाता है. और वो वहीं का वहीं रह जाता है. तीसरी औद्योगिक क्रांति के समय भारत इसका भुक्तभोगी रहा है, लेकिन आज हम ये गर्व से कह सकते हैं कि भारत चौथी औद्योगिक क्रांति इंडस्ट्री 4.0 గుజరాత్ ప్రజలు వచ్చే ఎన్నికల్లో నిజాయితీ గల పార్టీకి ఓటిస్తే ఆ రాష్ట్రంలోనూ ఉచిత విద్యుత్ ఇవ్వవచ్చని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. సోమవారం గుజరాత్లోని అహ్మదాబాద్లో విద్యుత్ అంశంపై నిర్వహించిన బహిరంగ చర్చలో అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడారు. తాను ఇకపై వారం వారం గుజరాత్కు వస్తానని, వచ్చిన ప్రతిసారి ఒక్కో అంశంపై జన సంవాద్ పేరిట బహిరంగ చర్చను నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. అందులో భాగంగా సోమవారం విద్యుత్ అంశంపై చర్చను నిర్వహించారు. గుజరాత్ రాష్ట్ర ప్రజలు కూడా 24 గంటల పాటు అతి తక్కువ ధరకు లేదా ఉచితంగా విద్యుత్తును పొందవచ్చు. అందుకోసం వారు చేయాల్సిందల్లా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయాలను, ప్రభుత్వాన్ని మార్చుకోవాలి, నిజాయితీ ఉన్న పార్టీకి ఓటేసి గెలిపించుకోవాలి. వచ్చే వారం గుజరాత్లో విద్యుత్కు సంబంధించిన సమస్యలకు పరిష్కారాలతో ముందుకొస్తాను అని అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. और आज हम लोग गुजरात में बिजली की समस्या पे चर्चा करने के लिए इकट्ठे हुए हैं. मैं आप लोगों से पहला प्रश्न ये पूछना चाहता हूं. आम आदमी पार्टी तो ये पहला चुनाव लड़ रही है. इसके पहले कई चुनाव हुए गुजरात में. कांग्रेस और बीजेपी वालों ने चुनाव लड़े. आज तक किसी पार्टी ने गुजरात के लोगों के साथ बैठ के कभी बिजली के ऊपर चर्चा की क्या? आपके मुद्दों के ऊपर चर्चा की क्या? वो आते हैं, बड़ी बड़ी रैली करते हैं, उनके नेता बड़े बड़े भाषण देते हैं, बड़े बड़े वादे करते हैं और फिर 5 साल लूटने में लग जाते हैं. फिर अगला चुनाव आते हैं, फिर अगला रैली करते हैं. फिर हम राजनीति करने के लिए नहीं आए, हम जनता की सेवा करने के लिए आए हैं, जनता के मुद्दों का समाधान करने के लिए आए हैं. और ये आज मैं कॉन्फिडेंस के साथ कह सकता हूं, अगर मैं ये बात, मेरा पहला चुनाव होता और मैं कहता कि हम तो जनता के मुद्दों पे चल, आप कहते कि केजरीवाल भी नेता बन गया, केजरीवाल भी ऐसी बातें करता है, चुनाव के बाद तो कुछ करना नहीं है. हमने दिल्ली में करके दिखाया है, हमने पंजाब में करके दिखाया है. हम जो कहते हैं वो करते हैं. रघुकुल रीत सदा चली आई, दोस्तों
अभी आप लोगों से बात करके कई सारी बातें पता चली। इसके पहले भी हमारे कार्यकर्ता पिछले 1 साल से 1.5 साल से గుజరాత్ के गांव-गांव में घूम रहे हैं। ఏపీలో ఈరోజు పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. సుదీర్ఘమైన వేసవి సెలవుల తర్వాత విద్యార్థులతో పాఠశాలలు కలకలలాడుతున్నాయి. మరోవైపు ఈ ఏడాది నుంచి నూతన విద్యా విధానం అమలు కాబోతోంది. గతంలో మాదిరి కాకుండా 6 అంచెల విద్యా విధానంతో విద్యా సంవత్సరం కొనసాగనుంది. పాఠశాలలు తెరుచుకున్న ఈ రోజే విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లను అందించనున్నారు. 1 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఈ కిట్లను అందజేస్తారు. ఈ కిట్లలో 3 జతల యూనిఫామ్, బెల్టు, బూట్లు, సాక్సులు, స్కూల్ బ్యాగ్, టెక్స్ట్ బుక్స్, వర్క్ బుక్స్, ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీలను అందించనున్నారు. చూసుకోండి. School, attention. Guru Sakshat Parabrahma Tasmai Shri Gurave Namaha. India is my country. All Indians are my brothers and sisters. I love my country. And I am proud of it. రైల్వే, మున్సిపల్ అధికారుల తీరును నిరసిస్తూ మురుగునీటి కాలువలోకి ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి దిగారు. ఈ సందర్భంగా కోటమిరెడ్డి నెల్లూరు 21వ డివిజన్ ఉమ్మారెడ్డి గుంటలో డ్రైనేజీ సమస్య ఎక్కువగా ఉందన్నారు. 100 కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా మురుగునీరు వచ్చి చేరుతోందని కోటమిరెడ్డి పేర్కొన్నారు. ఈ సమస్య అనేక సంవత్సరాలుగా ఉందన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఎప్పుడూ ప్రశ్నించానన్నారు. రైల్వే కార్పొరేషన్ అధికారులు ఒకరిపై ఒకరు చెప్పుకున్నారని వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన 3 ఏళ్ల నుంచి కూడా అధికారులతో మాట్లాడుతున్నా కూడా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ప్రజా సమస్యల పరిష్కార విషయంలో అధికారమా ప్రతిపక్షమా అనేది ఉండదని ప్రజల పక్షాన ఉంటానన్నారు. ఏంటంటే ఒక చీఫ్ ఎంఆర్టీ కాదు మేము ధర్నా చేస్తా అనేవాళ్ళు మాకు ఎవరు పట్టించుకోవాలి. ఈ శ్రీధర్ సార్ వచ్చినాక మాకు వాళ్ళు లేపేస్తాను ఇల్లు కూడా వాళ్ళతో కూరకాయలు చేసి ఈ రోజు మా కాలువలు కూడా కట్టించి మాకు ఆయన కూడు నీరే ఉంటే ఏదైనా సరే సాధ్యం అవుతుంది. అలాంటిది ఆ సార్ మాకు నిలబెట్టించారు. మాటించారు. ఆ రోజు నా ఇల్లు ఎక్కడ పోదు, మేము ఉన్నాను, నేను విన్నాను. ఎస్సీ గారు చాలా స్పష్టంగా చెప్తున్నా, ఆషామాషి మాటలు వద్దు, అనవసరం మాటలు వద్దు, అర్థం కదా. నేను చాలా స్పష్టంగా ఆవేదనతో మాట్లాడుతున్నా, బాధతో మాట్లాడుతున్నా. మీకెన్నిసార్లు చెప్పానండి ఈ సమస్య? శశిరావు గారు మీకు ఎన్నిసార్లు చెప్పానండి? మీకు మా తమ్ముడు ఎన్నిసార్లు చెప్పాడండి? మీరు ఆఖరిలో మాకేం చేయండి, నంబర్లు ప్రారంభిస్తామని చెప్పారు లేదండి? పూర్తి చేస్తూ నాకు వచ్చారు ఎస్సీ గారు. వాళ్ళ మీద మీరు, మీ మీద వాళ్ళు చెప్పుకుంటూ కాలయాపన చేస్తున్నారు. నాకు అవన్నీ వద్దు, నాకు రిటర్న్ హామీ కావాలి. రిటర్న్ హామీ వచ్చిన దాకా ఇక్కడి నుంచి కదిలే పరిస్థితి. దాంట్లో 2 ఆలోచనలు. మీరు వాళ్ళు కలిసి పేపర్ మీద ఎప్పుడు లోపల స్టార్ట్ చేస్తారు, ఎప్పుడు పూర్తి చేస్తారు చెప్పండి. చెప్పిన డేట్లో స్టార్ట్ చేయకుండా ఉన్నా, చెప్పిన డేట్లో కంప్లీట్ చేయకుండా ఉన్నా ఈసారి నీళ్ళలో కూర్చోవటం కాదు, కొనుక్కుంటాయి ఇళ్ళ కూర్చి. అందుకంటే నా మార్గం లేదు, ఇంకా అందుకంటే మార్గం లేదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, అధికార పార్టీ ఎమ్మెల్యేనా ప్రతిపక్ష ఎమ్మెల్యేనా కాదు, ప్రజా సమస్యల విషయంలో ప్రజాపక్షం అంతే. నన్ను అడిగారండి మా వాళ్ళందరూ ఇక్కడ ఏమడిగారు. ప్రజా పంపిణీలో రాష్ట్రానికో రకంగా కమిషన్ ఉండటం సరికాదని రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మండాది వెంకట్రావు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా డీలర్లందరికీ ఒకే కమిషన్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని పౌర సరఫరాల కార్యాలయం ఎదుట రేషన్ డీలర్లు ధర్నా చేశారు. ప్రజా పంపిణీలో రాష్ట్రానికో రకంగా కమిషన్ ఉండటం సరికాదన్నారు. దేశవ్యాప్తంగా డీలర్లందరికీ ఒకే కమిషన్ ఇవ్వాలని రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మండాది వెంకట్రావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని 29,000 మంది డీలర్లు కరోనా సమయంలోనూ నిత్యావసరాలు పంపిణీ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వం ఎండియూలను ఏర్పాటు చేసి రేషన్ పంపిణీ చేయడం సరికాదని రేషన్ డీలర్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. దేశంలో ఉన్న రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారంతో పాటు ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఎదుర్కొంటున్న రేషన్ డీలర్ల సమస్యలను కూడా ఎజెండాగా తీసుకొని
ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి తహసీల్దార్ కార్యాలయంలో కూడా డీలర్ల సమస్యలపైన వినతి పత్రాలు అందించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్ని మండల కార్యాలయాలు నిర్వహిస్తూ ఉన్నాం. అలాగే 11వ తేదీ అన్ని జిల్లా కార్యాలయాల ముందు, కలెక్టరేట్ల ముందు నిరసన కార్యక్రమం తెలియజేస్తాం. అలాగే 18వ తేదీ చలో విజయవాడ కార్యక్రమం ద్వారా మేము కూడా ఇక్కడ చలో విజయవాడలో కూడా నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. అలాగే ఆగస్టు 2వ తేదీ చలో ఢిల్లీ కార్యక్రమం ద్వారా పార్లమెంట్ మార్చిని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాలన్నింటికీ రూపకల్పన చేయడానికి ప్రధాన ఉద్దేశం. మచిలీపట్నం మండలం క్యాంబెల్పేట నుండి చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల ఆచూకీ గల్లంతు. 4 రోజుల క్రితం వేటకు వెళ్లిన 4 మత్స్యకారులు కాకినాడ సమీపంలో బోటు మోటారు పనిచేయడం లేదని యజమానికి సమాచారం ఇచ్చిన మత్స్యకారులు అనంతరం చరవాణిలు పనిచేయకపోవడంతో ఆందోళనలో కుటుంబ సభ్యులు, గ్రామంలో వారి కోసం ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులు. రాష్ట్ర ప్రభుత్వం తొలగించిన 27 ఎస్సీ పథకాలను పునరుద్ధరించాలని మాజీ ఎంపీ హర్షకుమార్ డిమాండ్ చేశారు. దళితుల నుంచి తీసుకున్న భూమికి నష్టపరిహారం చెల్లించాలని, దళితులపై పెట్టిన తప్పుడు కేసులు ఎత్తివేయాలని కోరారు. తక్షణం తమ డిమాండ్లు పరిష్కరించకపోతే సెప్టెంబర్ 25న దళిత సింహగర్జన నిర్వహిస్తామని హెచ్చరించారు. కోనసీమ ఘటన ముమ్మాటికి ప్రభుత్వ చర్యనని అన్నారు. కాపులు, ఎస్సీలు కలిసిపోతే రాజకీయ శక్తిగా మారతారని భావించి వారి మధ్య విభేదాలు తేవడం కోసం వైసీపీ ప్రభుత్వం ఈ చర్యకు పాల్పడిందన్నారు. అనంతబాబు కేసును న్యాయస్థానాలు సుమోటోగా తీసుకోవాలని కోరారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రధాని మోడీ పర్యటనకు దూరంగా ఉండటాన్ని స్వాగతిస్తున్నామన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నిన్న వాళ్ళ కూతురుతో ఒక ఫోటో రిలీజ్ చేసి హర్ష కంగ్రాచులేషన్స్ అని ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా దే ఆర్ గివింగ్ ఎ రౌండ్ ప్లాజ్ ఆఫ్ అప్లాజ్. బట్ టుడే ప్రభుత్వం తీసేసి చాలా దారుణం. Thank you very much for Vijay. It's a wonderful success. Wonderful success అని ఎందుకన్నా అనుకున్నామంటే మేము చర్చించే విషయాలు ఏ రకంగా చర్చించాలనుకున్నాము ఆ రకంగానే చర్చించాం. ఎనార్మస్ రెస్పాన్స్ అన్నది మాకు రావడం జరిగింది. మా ఉద్దేశం ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం, మీకు టైం ఇస్తున్నాం. సెప్టెంబర్ 25 లోపల మీరు హైకోర్టు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్తో కానీ హైకోర్టు జడ్జితో కానీ మీరు మొత్తం 8 సంవత్సరాలు, గత ప్రభుత్వం 5 సంవత్సరాలు, ఇప్పుడు 3 సంవత్సరాలు, 8 సంవత్సరాల్లో దళితుల మీద జరిగిన అట్రాసిటీస్ మీద న్యాయ విచారణ జరపండి. యునైటెడ్ బ్రేవరీస్ లిమిటెడ్ కంపెనీ వద్ద కార్మికులు ఆందోళన చేపట్టారు. తమ తోటి కార్మికుడైన పి వెంకటరావు గోడ దూకి బయటకు వెళ్లాడు. అతన్ని విధుల నుండి వైదొలగించడంతో కార్మికులంతా సీసీ ఫుటేజ్ ఆధారంగా అతను తప్పు చేసి ఉంటే విధుల్లో తొలగించాలని, లేదంటే వెంటనే విధుల్లో చేర్చుకోవాలంటూ తోటి కార్మికులు ఆందోళన చేపట్టారు. సీసీ ఫుటేజ్లో పరిశీలించగా కార్మికుడు ఎప్పటిలాగే గేటు మార్గంగా వెళ్లడంతో సెక్యూరిటీ గార్డ్ చెప్పిన మాటలను ఖండిస్తూ వెంటనే సెక్యూరిటీ గార్డ్పై చర్యలు తీసుకోవాలని, తమ తోటి కార్మికులను విధుల్లో చేర్చుకోవాలని ఆందోళన దిగడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అయితే నిజ నిర్ధారణ జరిగినప్పటికీ కార్మికుల్ని విధుల నుంచి తొలగించడంతో తోటి కార్మికులు ఫ్యాక్టరీ ఎదుట నిరసన చేపట్టారు. మన కంపెనీ
వాళ్ళు ఊరుకోరండి, వాళ్ళు మనతో పాటు వస్తారండి లోపలికి. రమ్మని బయటికి రమ్మన్నాను మేము అనుకుంటాం. రమ్మను తమ పోరాటాల ద్వారా సమాజాన్ని ప్రభావితం చేసిన వారిలో ఎంతోమంది స్ఫూర్తి నింపిన గొప్ప వ్యక్తులు ఉన్నారని, అటువంటి వారిలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, ప్రజల మనిషి వంగవీటి మోహన్ రంగలను ప్రముఖంగా చెప్పుకోవచ్చని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం మనోరమ థియేటర్ ప్రాంగణంలో వంగవీటి మోహనరంగ 75వ జయంతి సందర్భంగా నిర్వహించిన వజ్రోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం కేక్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాధా రంగ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి, అలాగే వంగవీటి మోహన్ రంగ 75వ జయంతిని పురస్కరించుకొని నిర్వాహకులు భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం చేపట్టడం కూడా అభినందనీయమని అన్నారు. ఏంటంటే రంగా గారు కానీ, సీతారామరాజు గారు కానీ, అంబేద్కర్ గారు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళు బై బర్త్ వాళ్ళు ఒక క్యాస్ట్లో పుట్టారు. కానీ వాళ్ళని కేవలం ఆ క్యాస్ట్లకే పరిమితం చేయడం కూడా కరెక్ట్ కాదు. రంగా గారు అయితే యాక్చువల్గా విజయవాడలో ఆయన చనిపోయే రోజు చేస్తున్న పోరాటం ఒక కాపుల గురించి కాదు. ఎవరైతే పేద బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళ యొక్క అభ్యున్నతి కోసం, వాళ్ళ యొక్క సంక్షేమం కోసం ఆ రోజు ఆయన పోరాటం చేస్తుంటే ఆ రోజు ఆయన ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అలాగే అంబేద్కర్ గారు ఉన్నారు. ఈరోజు కేవలం దళితులు మా నాయకుడు అని చెప్పుకుంటే అది చాలా తప్పది. ఈ దేశానికి రాజ్యాంగం అందించిన మహా మేధావి ఆయన. అలాగే సీతారామరాజు ఉన్నారు. ఆయన బై బర్త్ క్షత్రియుడు కావచ్చు, కానీ ఆయన పోరాడింది మన్యం ప్రజల కోసం, అడవి పుత్రుల కోసం. కాబట్టి ఇటువంటి నాయకులు మనం ఏదో కేవలం ఒక సామాజిక వర్గానికి కొంతమందికి పరిమితం చేయడం కూడా కరెక్ట్ కాదు. ఇటువంటి నాయకుల యొక్క జయంతులు వర్ధంతుల రోజు అన్ని పార్టీల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు, అన్ని సామాజిక వర్గాలు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంటాయి. ఈరోజు భీమవరంలో సీతారామరాజు గారి కార్యక్రమం అవుతా ఉంది. సాక్షాత్తు ప్రధానమంత్రి దగ్గర నుంచి, ముఖ్యమంత్రి దగ్గర నుంచి, మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర నుంచి మొత్తం అందరూ కూడా అందులో పాల్గొన్నారు. కాబట్టి అది కేవలం ఒక వర్గమా లేకపోతే ఒక గ్రూపో కాదు, అందరికి కావాల్సిన వ్యక్తులు వాళ్ళందరూ వాళ్ళు. అంటే ఒక సామాజిక వర్గాన్ని ఒకరు తొక్కుతున్నారు, లేకపోతే ఇంకొక సామాజిక వర్గాన్ని ప్రోత్సహిస్తున్నారు దానికంటే కూడా సమాజంలో ఇది ఒక అన్ని సామాజిక వర్గాలు కూడా కలిసిమెలిసి ఉండాల్సిన ఒక హిస్టారికల్ నెస్టే ఉంది. అయితే కాపులకు సంబంధించి ఈరోజు నెంబర్ వైజు చాలా ఎక్కువ సంఖ్యలో అవుతుంది. కాబట్టి ఆ విధంగా మీకు అనిపించవచ్చు. అన్ని సామాజిక వర్గాలు కూడా సమంగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది, సమాజం పైన ఉంది. అలా చూసుకున్నప్పుడు దానికి అందరికి కూడా మంచిగా ఉంటుందని చెప్పి 10వ శతాబ్దంలో చోళ సామ్రాజ్యంలో చోటు చేసుకున్న కొన్ని ఘటనల సమాహారంగా రూపొందిన చిత్రం పొన్నియిన్ సెల్వన్. ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి రాసిన పొన్నియిన్ సెల్వన్ నవల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం 2 భాగాలుగా విడుదల కానుంది. మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్, జయం, రవి, కార్తీ, ఐశ్వర్యరాయ్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి ప్రధాన తారలుగా నటించారు. ఈ సినిమాలో ఆదిత్య కరికాలన్ పాత్రలో విక్రమ్ నటిస్తున్నట్లుగా చిత్ర బృందం ప్రకటించింది. అలాగే చోళ కిరీటరాజు, భయంకరమైన యుద్ధ వీరుడు, ది వైల్డ్ టైగర్ అంటూ విక్రమ్ కొత్త పోస్టర్ను రిలీజ్ చేసింది. ఇక పొన్నియిన్ సెల్వన్ చిత్రంలోని తొలి భాగం ఈ ఏడాది సెప్టెంబర్ 30న థియేటర్స్లో రిలీజ్ కానుంది. శరత్ కుమార్, ప్రభు, పార్థిబన్, ప్రకాష్ రాజ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం ఏఆర్ రెహమాన్ అందించాడు. వింబుల్డన్ 2022లో భారత స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మిర్జా సంచలన విజయం నమోదు చేసింది. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో క్రొయేషియాకు చెందిన మేట్ పావిక్తో జతకట్టిన హైదరాబాదీ సెమీఫైనల్స్కు దూసుకెళ్లింది. సోమవారం అర్ధరాత్రి జరిగిన క్వార్టర్ ఫైనల్లో 6వ సీడ్ సానియా పావిక్ జోడీ 6-4, 3-6, 7-5 తేడాతో 4వ సీడ్ గాబ్రియలా డబ్రోస్కీ, కెనడా జాన్ పీర్స్ ఆస్ట్రేలియా ద్వయంపై అద్భుత విజయం సాధించింది. 1:41 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో సానియా జోడీ 8 ఏసులు సాధించడంతో పాటు పవర్ఫుల్ 4 హ్యాండ్ షాట్లతో ప్రత్యర్థిని ఉక్కిరి బిక్కిరి చేసింది. ఈ జోడీ సెమీస్లో 2వ సీడ్ డిస్రే
క్రాజిక్ నీల్ స్కూప్స్కి 7వ సీడ్ జెలినా ఓస్టాపెండో రాబర్ట్ ఫరా జోడీల మధ్య పోటీలో విజేతను ఎదుర్కొనుంది. కెరియర్లో చివరి విముళ్లను ఆడుతున్న సానియా మిక్స్డ్ డబుల్స్ విభాగంలో తొలిసారి సెమీస్లోకి ప్రవేశించడంతో కెరియర్ను టైటిల్తో ముగించాలని భావిస్తుంది. కాగా ఈ టోర్నీ మహిళల డబుల్స్లోనూ పాల్గొన్న సానియా తొలి రౌండ్లోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సానుకూల గ్లోబల్ సంకేతాల మధ్య 250 పాయింట్లకు పైగా పెరిగింది. నిఫ్టీ 15,900కి ఎగువకు చేరింది. నిఫ్టీ 15,900కి ఎగువకు చేరింది. ప్రస్తుతం సెన్సెక్స్ 459 పాయింట్ల లాభంతో 53,694 వద్ద, నిఫ్టీ 135 పాయింట్లు ఎగిసి 15,970 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. చైనా వస్తువులపై అమెరికా కొన్ని సుంకాలను తగ్గించవచ్చని నివేదికలు, అమెరికా ఆసియా మార్కెట్ల సానుకూల సంకేతాలతో అన్ని రంగాల షేర్లు లాభపడుతున్నాయి. మెటల్, నిఫ్టీ, ఆటో, నిఫ్టీ ఫైనాన్షియల్ షేర్లు లాభపడుతున్నాయి. టాటా మోటార్స్ టాప్ గెయిన్ రన్గా ఉండగా కోల్ ఇండియా, హిందాల్కో, అదానీ పోర్ట్స్, జిఎస్డబ్ల్యూ స్టీల్ కూడా లాభాల్లో ఉన్నాయి. ఇంకా పవర్ గ్రిడ్, బజాజ్ ఫిన్సర్వ్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టాటా స్టీల్, ఎన్టీపీసీ, రిలయన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, ఐసిఐసిఐ బ్యాంక్, టెక్ మహీంద్రా, ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి బ్యాంక్, హెచ్డిఎఫ్సి, ఎల్ఐసి భారీ లాభాలు ఆర్జిస్తున్నాయి. ఏషియన్ పెయింట్స్, ఐటీసీ, టైటన్ మాత్రం నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అమెరికాలో కాల్పులకు పాల్పడిన వ్యక్తి అరెస్ట్. అనుమానితుడు 22 ఏళ్ల రాబర్ట్ క్రీమోగా గుర్తించి అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసిన షికాగో పోలీసులు. దక్షిణ చైనా సముద్రంలో ధ్వంసమై మునిగిపోయిన ఓడ, సుమారు 30 మంది సిబ్బంది గల్లంతు. గాంధీనగర్లో డిజిటల్ ఇండియా వీక్ 2022ను ప్రారంభించిన ప్రధాని వ్యాక్సినేషన్ సక్సెస్ను వదిలేసిన ఫోటోపై పడ్డారని ప్రతిపక్షాలపై ధ్వజమెత్తిన మోదీ. నిజాయితీ పార్టీకి ఓటేస్తే గుజరాత్లోనూ ఉచిత విద్యుత్. అరవింద్ కేజ్రీవాల్. వచ్చే ఏడాది గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంపై ఆప్ ఫోకస్. ఏపీలో ఈరోజు పునఃప్రారంభమైన పాఠశాలలు. సుదీర్ఘమైన వేసవి సెలవుల తర్వాత విద్యార్థులతో కలకలలాడుతున్న తరగతి గదులు. లాభాల్లో కొనసాగుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు. సానుకూల గ్లోబల్ సంకేతాల మధ్య 250 పాయింట్లకు పైగా పెరిగి 15,900కి ఎగువకు చేరిన నిఫ్టీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.